ప్రతిరోజు డిసిప్లిన్గా పని చేస్తున్నాం. ఒక్కసారి మీ హార్ట్ మీద చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది సార్. ఆ నెక్స్ట్ ఇయర్ గోల్స్ అంతా ఏం చేయాలి. ఎంతోమంది ఎన్నో మాటలు అంటున్నారు, ఇంట్లో మర్యాద లేదు, బయట మర్యాద లేదు, అది ఇది కెరీర్ ఏంది, ప్యాషన్ కెరీర్ ఏంది, అమ్మాయి వదిలేసింది, వీడియో వదిలేసినాడు, వాడ మాటలు అంటాడు, వీడియో మాట అన్నాడు. ఫిట్నెస్ గోల్స్ కానీ లేకపోతే కెరీర్ గోల్స్ కానీ అందరూ పెట్టుకుంటారు. కానీ ఏం చేస్తారు లాస్ట్కి? వి ఎండ్ అప్ విత్ స్లీపింగ్, లేకపోతే మొబైల్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంటాం. మంచిగా ఎంజాయ్ చేసినారా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ నాకు తెలిసినంత ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసినారు. లేదా చేయకపోయినా కూడా ప్రాబ్లం లేదు, నాట్ అన్ ఇష్యూ. ఇదేం ఫస్ట్ ఇయర్ కాదు మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం. ఒక్కసారి మీ హార్ట్ మీద చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పటికీ చేసుకున్నారో. సెలబ్రేషన్స్ చేసుకునే ముందు రోజు, సెలబ్రేషన్స్ చేసుకునే తర్వాత రోజు ఆలోచిస్తారు ఆ నెక్స్ట్ ఇయర్ గోల్స్ అంతా ఏం చేయాలి, ఎట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి, డైలీ రొటీన్స్ ఏంటివి, తర్వాత ప్రోగ్రెస్ ఎట్లా అవ్వాలి. ఎంతోమంది ఎన్నో మాటలు అంటున్నారు, ఇంట్లో మర్యాద లేదు, బయట మర్యాద లేదు, అది ఇది, లైఫ్ స్టైల్ ఏంటిది, మన గోల్స్ ఏంటిది, ప్రొఫెషనల్ కెరీర్ ఏంది, ప్యాషన్ కెరీర్ ఏంది, అమ్మాయి వదిలేసింది, వీడియో వదిలేసినాడు, వాడ మాటలు అంటాడు, వీడియో మాట అన్నాడు, బాడీ షేమింగ్ చేసినాడు, నేను ఫిట్నెస్ గోల్స్ అచీవ్ కావాలి, నేను డబ్బులు సంపాదించాలి, నానా గలాబా ఫిట్నెస్ గోల్స్ కానీ లేకపోతే కెరీర్ గోల్స్ కానీ అందరూ పెట్టుకుంటారు. కానీ ఏం చేస్తారు లాస్ట్కి డిసెంబర్ 30 వచ్చేంత వరకు ఆ రోజు అట్లా అయింది లేకపోతే బాగుండేది, ఈ రోజు ఇట్లా అయింది లేకపోతే బాగుండేది, అది అట్లయింది, ఇది అట్లయింది అని చెప్పేసి లాస్ట్కి ఇయర్ మొత్తం స్మాష్. ఒక ఇయర్ కాదు, 2 ఇయర్ కాదు, ఇటువంటివి సిరీస్ ఆఫ్ ఇయర్స్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. నా లైఫ్లో కూడా జరిగిందనమాట. బట్ నేను ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్పగలను, అదేంటిదంటే 2024 అనేది నా కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషనల్ కెరీర్ అని చెప్తాను. ఎందుకంటే నాకు 2024లో వచ్చినంత ప్రొడక్టివిటీ అంటే లైక్ ఏ ఇయర్లో లేదనమాట. ఎందుకంటే నేను ఒక టాప్ 10 స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేశాను. ఇయర్ స్టార్టింగ్లో నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు దాన్ని ఎట్లా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎంత మాటలు ఎన్ని జరిగినా, ఎన్ని లాస్ అయినా, ఎన్నిసార్లు ఫాలో అయినా, ఎన్ని ఇంజురీస్ జరిగినా, ఎవరు ఏమనుకున్నా కానీ నా డిసిప్లిన్ మాత్రం నేను వదలకుండా అండ్ ఇయర్ మొత్తం స్టిక్ ఆన్ అయినా కాబట్టి నా ప్రొఫెషనల్ కెరీర్లో కానీ, నా ప్యాషనెట్ కెరీర్లో కానీ, నా పర్సనల్ కెరీర్లో కానీ మంచి గ్రో అయినా అనమాట. అదొక సామెత ఉంటుంది. ఆ సామెత ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలలో, అంటే జీవితం అనే ఒక పుస్తకాలలో కొన్ని పేజెస్ని వదిలేస్తాడు అనమాట. ఎందుకు వదిలేస్తాడు తెలుసా? అంటే లైక్ అవి మీరే రాసుకోండి అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ వదిలిన పేజీలలో కూడా ఎట్టబట్ట గజిబిజి బరికి లాస్ట్కి ఎండెడ్ అప్ విత్ నథింగ్ అయిపోతాం అనమాట. సో నేనేం చేస్తానంటే ఈ వీడియోలో వన్ ఆఫ్ మై టాప్ 10 స్ట్రాటజీస్ నేను ఏం యూస్ చేశాను 2024లో ఇంత ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేయడానికి అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ సో ఖచ్చితంగా మీరు కూడా ఇటువంటివి మీ దాంట్లో మీకు మోడిఫై చేసుకొని యూజ్ చేసుకొని 2025 గోల్స్ అనేవి మీరు కూడా అచీవ్ అవుతారని చెప్పేసి నేను ఫీల్ అవుతాను అనమాట. సో దాంట్లో ఫస్ట్ గోల్ ఏంటంటే చూస్ యువర్ ఫోకస్ ఏరియా. అంటే నేను నా ఫోకస్ ఏరియాస్ ఏంటో చెప్తాను, దాన్ని బట్టి మీరు కూడా మీ ఫోకస్ ఏరియాస్ చెప్పుకోవచ్చు. నా దాంట్లో ఫస్ట్ ఫోకస్ ఏరియా ఏంటో వచ్చేసి క్రాఫ్టింగ్స్, సెకండ్ ఫోకస్ ఏరియా వచ్చేసి ఫిట్నెస్, థర్డ్ ఫోకస్ ఏరియా వచ్చేసి ఏంటంటే మంత్లీ ఎర్నింగ్స్ ఎంత చేయాలని చెప్పేసి, ఫోర్త్ ఫోకస్ ఏరియా ఏంటిదంటే సోషల్ మీడియా, ఫిఫ్త్ ఫోకస్ ఏరియా ఏంటంటే అసెట్స్, అంటే నేను ఏమి కొనాలి లేకపోతే ఎంత సంపాదించి పెట్టుకోవాలి ఏంటిది అని చెప్పేసి. సో మీరు కూడా మీ టాప్ 5 ఫోకస్ ఏరియాస్ లేకపోతే టాప్ 5 టాప్ 6 ఎన్నో టాప్ 3 ఫోకస్ ఏరియాస్ని మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. పర్సనల్ డెవలప్మెంట్ కోసం కానీ, పర్సనల్ కెరీర్ కానీ, ప్యాషనెట్ కెరీర్ కానీ, ప్రొఫెషనల్ కెరీర్ కోసం కానీ, రిలేషన్షిప్స్ పరంగా కానీ, దేని పరంగానైనా కానీ మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో సెకండ్ ఏంటిదంటే టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలి మీరు ఆ ఫోకస్ ఏరియాలలో. ఫర్ ఎగ్జాంపుల్ క్రాఫ్టింగ్స్ తీసుకుంటే, క్రాఫ్టింగ్స్లో నేను వన్ ఆఫ్ ది మంచి శాలరీని ఎర్న్ చేయాలి, అండ్ అది అయిపోయిన తర్వాత నేను మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, తర్వాత నా బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్కి ఒక సిస్టమ్ డెవలప్ చేసి ఒక పెద్ద టీమ్ని డెవలప్ చేయాలి, తర్వాత ఓపెన్ మార్కెట్ అనేది ఒకటి ఉందన్నమాట, అవి చేయాలని చెప్పేసి ఆ స్పెసిఫిక్ ఏరియాలోనే చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నాను. ఫిట్నెస్లో అనుకో చాలా గోల్స్ ఉన్నాయి, మంచి డ్రీమ్ ఫిజిక్ని అచీవ్ చేయాలి, ఇంత బాడీ వెయిట్ అనేది డ్రాప్ చేయాలి, నేను ఈ కాంపిటీషన్కి వెళ్ళాలి, ఇట్లా అని చెప్పేసి ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఎర్నింగ్స్కి వస్తే బ్రాండ్ నుంచి ఇంత, క్రాపింగ్స్ నుంచి ఇంత, ట్రైనింగ్ నుంచి ఇంత, సోర్సెస్ యూట్యూబ్ నుంచి ఇంత అని చెప్పేసి నేను ఎర్నింగ్ చేయాలని చెప్పి పెట్టుకున్నాను. అట్లనే ఫస్ట్ ఏరియా చూస్ చేసుకున్న తర్వాత టార్గెట్స్ పెట్టుకోవాలి. సో థాట్ ఏంటిదంటే మీ డైలీ రొటీన్ని డిసిప్లైన్గా స్క్రిప్ట్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అయితే వాళ్ళకి తెలుసు అనమాట. అదిగోండి నాది ఏదైతే మొబైల్ ఉందో ఈ మొబైల్కి వెనక నేను ఏం చేశానంటే ఒక కార్డ్బోర్డ్ మీద నా డైలీ రొటీన్ మొత్తం రాసుకొని పెట్టుకున్నాను. అది కూడా మీకు ఫోటో కూడా పెడతాను చూడండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చేస్తాను. నా రీసెంట్ పోస్ట్ కూడా ఉంటుంది అనమాట. అది డైలీ రొటీన్ ఏంటిది అని చెప్పేసి, అంటే మార్నింగ్ 6కి లేసి ఈవినింగ్ 6 వరకు, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఏం చేయాలి, ఈవినింగ్ 6 to నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు ఎట్లా చేయాలి, ప్రొడక్టివ్గా ఎట్లా ఉండాలి, ఎప్పుడు బ్రేక్స్ తీసుకోవాలి, ప్రొఫెషనల్ వర్క్ ఎప్పుడు చేసుకోవాలి, ప్యాషనెట్ వర్క్ ఎప్పుడు చేసుకోవాలి, మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, లంచ్ ఏంది, డిన్నర్ ఏంది, అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఒక డిసిప్లిన్ డైలీ రొటీన్ అనమాట. అంటే
అక్కడ టైం ఫ్రేమ్స్ పెట్టుకుంటారు అనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోలేదంటే మనం అందరం హ్యూమన్ బీయింగ్స్, రోబోట్స్ కాదు. సో మనం హ్యూమన్ బీయింగ్స్ అయినప్పుడు ఏం చేస్తుంటాం, అప్పుడప్పుడు టైమింగ్స్ అని అటు ఇటు చేంజ్ అవుతుంటాయి. కానీ చేంజ్ అయినా కూడా మనం ఎంత డిసిప్లైన్డ్గా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం స్టిక్ ఆన్ అయి ఉన్నాం అనేది మెయిన్ మ్యాటర్ అనమాట. ఫోర్త్ ఏంటిదంటే ఒక ప్రొడక్టివ్ వర్క్ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. నేనైతే నా రూమ్లో ఒక మంచి టేబుల్ని సెటప్ చేసేసుకొని పక్కన అన్ని నా ఏవైతే మంచి మోటివేషన్ కోట్స్ ఉన్నా, లేకపోతే పిక్చర్స్ ఉన్నా, నా డైలీ రొటీన్ ఉన్న తర్వాత నా టాప్ 5 గోల్స్ ఏవైతే ఉన్నా నా 2025 అవి రాసుకొని పెట్టుకొని ఒక మంచి ప్రొడక్టివ్ బుక్స్ లిస్ట్ పెట్టుకొని అక్కడ బుక్స్ అనేది పెట్టుకొని తర్వాత నాకు వచ్చిన అవార్డ్స్ కానీ నాకు వచ్చిన అచీవ్మెంట్స్ అని అక్కడ పెట్టేసుకొని ఒక మంచి ప్రొడక్టివ్ స్పేస్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అలా ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అని అంటున్నాను అంటే ఎప్పుడైతే మీరు ఆ స్పేస్ని చూస్తూ ఉంటారో మీకు మీ గోల్స్ అన్నీ గుర్తొస్తుంటాయి. మీకు మళ్ళీ నేను ఏం తప్పు చేస్తున్నానని చెప్పేసి పోక్ అంటే గుచ్చి గుర్తు చేస్తుంటుంది ఆ స్పేస్. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చొని పని చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారు, బెడ్ల మీద సోఫాల మీద కూర్చొని పని చేస్తుంటారు. లాస్ట్కి ఏమవుతుంది తెలుసా, వి ఎండ్ అప్ విత్ స్లీపింగ్ అంతే, లేకపోతే మొబైల్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఒక స్పేస్లో కూర్చొని పని చేస్తేనే చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటిదంటే 5th పాయింట్ ఏంటిదంటే ట్రాకింగ్. సో 5th పాయింట్ అంటే ఏంటిదంటే ట్రాకింగ్ అనమాట. ట్రాకింగ్ అంటే ఏంటిది అంటే లైక్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ చేసుకోవాలన్నమాట. నేను ఎట్లా ప్రోగ్రెస్ ట్రాకింగ్ చేశానంటే ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఒక 5 minutes నేను ఆ రోజున మొత్తం పెట్టుకున్న గోల్స్ అని అచీవ్ అయినా లేదా అని చెప్పి ట్రాక్ చేస్తుంటాను. తర్వాత ఎవ్రీ వీక్ ఆ వీక్లో పెట్టుకున్న గోల్స్ అనే అచీవ్ అయినా లేదా ట్రాక్ చేస్తుంటాను. ఎవ్రీ మంత్ ఆ మంత్లో పెట్టుకున్న గోల్స్ అనే అచీవ్ అయినా లేదా అని ట్రాక్ చేస్తుంటాను. ఎవ్రీ క్వార్టర్ అంటే ఎవ్రీ 3 to 4 months ఒకసారి నాకు నేను మీటింగ్ పెట్టుకుంటాను. ఎవరు అవసరం లేదు మిమ్మల్ని మానిటర్ చేయడానికి, మీకు ఏ గైడ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, మిమ్మల్ని మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది మెయిన్ పాయింట్. సో అది అంటే ఒక ప్రాపర్ ట్రాకింగ్ ప్రాసెస్ అనేది లేకపోతే మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకోకపోతే మీరు గోల్ అచీవ్ అవుతున్నారో లేదో తెలియదు అనమాట. 6th పాయింట్ ఏంటిదంటే చిన్ని విజయాలని ఆనందించాలి. చాలామంది చెప్తుంటారు, దీనికేం చేస్తున్నావు, దీనికి ఇంత చిన్న గెలుపుకేనా అని చెప్పేసి. మ్యాటర్ ఏంటంటే మనకున్న గోల్స్ ఎక్కడ ఉంటాయంటే ఇంత పైన ఉంటాయి. అంత పైన ఉన్న గోల్స్ని అచీవ్ కావాలంటే ఖచ్చితంగా సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పడుతుంది. నువ్వు 10 సంవత్సరాల తర్వాత వచ్చే గెలుపు ఖచ్చితం ఖాయం. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు డిసిప్లిన్గా పనిచేస్తున్నావు. అలా అని చెప్పేసి ఆ గోల్ వచ్చేంత వరకు నువ్వేమీ గెలుపులను ఎంజాయ్ చేయకూడదు అంటే నువ్వు డిమోటివేట్ అవుతావు, డిసిప్లిన్ని పోగొట్టుకుంటావు, నీకు మోటివేషన్ ఉండదు, డైవర్ట్ అయిపోతావు, ఏంద్రా అని చెప్పేసి. అందుకే ప్రతి చిన్న గోల్ని ఎంజాయ్ చేయి. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, పార్టీలు చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు చేసుకో పార్టీ, నీకు నువ్వు ఆనందం చెందు. నువ్వేమైనా సినిమా పోవాలంటే పో, నువ్వేమైనా ఎంజాయ్ చేయాలనుకుంటే చేయి, నువ్వేమైనా మంచి ఫుడ్ తినాలనుకుంటే తిను, నువ్వేమైనా పీపుల్తో టైం స్పెండ్ చేయాలనుకుంటే చేయి. బట్ చిన్ని గోల్స్ని, చిన్ని విన్స్ని నువ్వు కనుక ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుని స్టార్ట్ చేస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 year గోల్కి నువ్వు ప్రతి మంత్ సెలబ్రేట్ చేసుకుంటే యూ విల్ బీ కీప్ ఆన్ మోటివేటెడ్, కీప్ ఆన్ డిసిప్లిన్ అనమాట. ఇది నాకు చాలా వర్తిస్తుంది. మీ గోల్స్ని ప్రైవేట్గా పెట్టుకోండి, మీ పెద్ద అచీవ్మెంట్స్ని ప్రైవేట్గా పెట్టుకోండి. ఎప్పుడైతే ప్రైవేట్గా పెట్టుకోకుండా ఎక్కువగా పబ్లిక్లో మీరు అట్లా ఇచ్చేస్తుంటారో ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుంది అంటే నజర్ దిష్టి జరుగుతుంది. అంటే నేను నమ్ముతలేదు, ఎందుకంటే నాకు అయినాయి కాబట్టి. సెకండ్ థింగ్ ఏంటిది అంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే నేను ఇప్పుడు చేయకపోతే వాడు ఏమనుకుంటారు, నేను అందరికి చెప్పేసాను, ఇప్పుడు నేను చేయకపోతే వాళ్ళు నన్ను ఎక్కిరేస్తారు, అరే నేను ఇప్పుడు మొత్తం అనౌన్స్ చేసేసాను, నేను కాంపిటీషన్ ఆడుతాను, నేను ఆడుకుంటే వీళ్ళందరూ ఏమో అనుకుంటారు. ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్నది ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఎప్పుడు గుచ్చుతుంటుంది మైండ్. అందుకే మీరు మీ గోల్స్ని మీ దగ్గరనే పెట్టుకొని ఎవరికి చెప్పకుండా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఏంటిదంటే PPM. ఈ PPM అనేది యాక్చువల్గా వేరే వస్తుంది, బట్ నేను రాసుకున్నది ఏంటిదంటే ప్రొడక్టివిటీ పర్ మినిట్ అనమాట. అంటే ఎవ్రీ మినిట్ షుడ్ బి ప్రొడక్టివ్. నేను నిజంగా చెప్తున్నా చూడండి, ఇంట్లో ప్రీ వర్కౌట్ తినేసి జిమ్కి వచ్చేదానికి ఒక 1/2 hour అవుతుంది. ఆ 1/2 hour నేను ఏం చేస్తానంటే హెల్మెట్ పెట్టేసుకొని నాకు నేను బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటా. బండి ఎక్కే ప్రతిసారి ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటా. లైక్ ఏదైనా ఒక బ్రాండింగ్ చిన్న టాపిక్ కానీ, లేకపోతే ఒక ఫిట్నెస్కి సంబంధించినది కానీ, లేకపోతే ఒక ట్రైనింగ్లో ఏం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి, లేకపోతే నెక్స్ట్ వీక్కి సంబంధించిన సోషల్ మీడియా కంటెంట్ ఏం చేయాలని చెప్పేసి, లేకపోతే ఏదైనా ఒక ఇదే దీని ఏమంటారు లైక్ న్యూట్రిషన్ ప్లాన్స్ గురించి కానీ, లేకపోతే ఏదో ఒకటి నాకు ప్రొఫెషనల్ కెరీర్కి సంబంధించిన ఏదో ఒక టాపిక్ చూస్ చేసుకొని నాకు నేను మాట్లాడుకుంటూ పోతాను అనమాట బైక్ మొత్తం. సో when I end up in the destination, నాకు ఏమవుతుందంటే ఒక చిన్న అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఒక 1/2 hour బ్రెయిన్ స్టార్మింగ్లో జరిగిందా అని చెప్పేసి. బట్ మైండ్ అనేది ట్రాఫిక్ మీద ఉండాలి, మైండ్ అనేది డ్రైవింగ్ మీద ఉండాలి. ఓన్లీ బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటూ పోయి ఆడబడతారు గుడ్డడం కాదు. నాకు ఇది ఇప్పటి నుంచి కాదు, ఒక 10 సంవత్సరాల నుంచి అలవాటు కాబట్టి నేను అట్లే చేస్తాను అనమాట. సో ఎవ్రీ మినిట్ షుడ్ బి ఎ ప్రొడక్టివ్ వన్. అప్పుడే మీరు మంచిగా యూటిలైజ్ చేసుకోగలరు మీ డే మొత్తాన్ని. ఎవ్రీబడి విల్ బీ హ్యావింగ్ ఎ 24 hours in a day. ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ హౌ యూ యూటిలైజ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే BYC ఏంటంటే బాడీ ఇన్ యువర్ కంట్రోల్. బాడీ ఇన్ యువర్ కంట్రోల్ ఉండాలంటే అదొక ఫిజికల్ ఎమోషన్ కానీ పక్కన కొట్టకుండా ఉండడం, ఒక ఎమోషనల్
కంట్రోల్ కానీ, పక్కన తిట్టకుండా అరచకుండా ఉండడం, ఒక సెక్షువల్ కంట్రోల్ కానీ, ఎవరిని చూసినా ఏది పడితే గలీజ్గా చేయడాలు, మాస్టర్బేషన్ చేసుకోవడాలు, ఇవన్నీ చిల్లర పనులు ఎక్కువ చేసుకోకుండా ఉండడం. నేను చేసుకోవడం తప్ప అనటం లేదు, బట్ ప్రతి ఒక్క దానికి కంట్రోల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ యువర్ కంట్రోల్. వెదర్ ఇట్స్ యువర్ విజన్, వెదర్ ఇట్స్ యువర్ హియరింగ్, వెదర్ ఇట్స్ యువర్ టేస్ట్, వెదర్ ఇట్స్ యువర్ స్మెల్, వెదర్ ఇట్స్ యువర్ ద వే యూ స్పీక్, వెదర్ ఇట్స్ యువర్ ద వే యూ సీ ద అదర్ పీపుల్, వెదర్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ సెక్షువల్ యాక్టివిటీస్ ఆల్సో, ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ యువర్ కంట్రోల్ అనమాట. లాస్ట్ ఏంటిది అంటే, నేను కొన్ని సంవత్సరాలు దీన్ని మిస్ చేసినాను. అదేంటిదంటే పీపుల్ అండ్ బ్రెయిన్స్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక మంచి క్వాలిటీ బ్రెయిన్స్ని మీ చుట్టూతో తిప్పుకోండి. మంచి పీపుల్, వాళ్ళు ఏదో ఒక దాంట్లో కానీ, మీ ప్రొఫెషనల్ కెరీర్లో కానీ, పర్సనల్ కెరీర్లో కానీ, ప్యాషనెట్ కెరీర్లో కానీ, దేంట్లో ఒక దాంట్లో ఒక మంచి కీ రోల్ని ప్లే చేసేవాళ్ళు మీ చుట్టూతో తిరుగుతుంటే, వెదర్ దే మైట్ బీ ఇన్ ద ఆన్లైన్, వెదర్ దే మైట్ బీ ఇన్ ద ఆఫ్లైన్ ఉంటే, ఖచ్చితంగా చెప్తున్నా చూడండి, వాళ్ళ ఇంపాక్ట్ మీద ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది. నేను నా ఫిట్నెస్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ అరౌండ్ మీ అంటే నా తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో ఉన్న పీపుల్ అనమాట. శివన్న కానీ, ఈశ్వర్ గారు కానీ, నవీన్ గారు కానీ, కౌశిక్ గారు కానీ, వత్సవాడు కానీ, ఇంకా చాలామంది, పవన్ గారు కానీ, ఆనంద్ అన్న కానీ, నర్సింగ్ అన్న కానీ, ఫయాజ్ గారు కానీ, దినేష్ గారు కానీ, పండు గారు కానీ, సో ప్లంటీ మచ్ పీపుల్, సైదా గారు కానీ, అల్లు గారు కానీ, ఎంతమంది వీళ్ళందరూ నా చుట్టూ ఉండడంతో ఐ విల్ బి కీప్ ఆన్ డిసిప్లైన్డ్, కీప్ ఆన్ మోటివేటెడ్ అనమాట. సో వీళ్ళందరూ నన్ను ఎక్కువ మోటివేట్ చేసేది. అండ్ వెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ప్రొఫెషనల్ కెరీర్, భాను అన్న కానీ, మంజు అన్న కానీ, కిషోర్ సార్ కానీ, నిపుణ్ బ్రో కానీ, వేరే ఒక అమ్మాయి ఉంటుంది మా కంపెనీలో, ఆ అమ్మాయి కానీ, లేకపోతే డిఫరెంట్ పీపుల్, వీళ్ళందరూ నన్ను కీప్ ఆన్ మోటివేటెడ్ చేశారు అనమాట. మై ప్రొఫెషనల్ కెరీర్లో, పర్సనల్ కెరీర్లో, మై ప్యాషనెట్ కెరీర్లో. సో ఇలా పీపుల్ని మీ చుట్టూతో పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా, టాప్ 10 థింగ్స్ అనమాట. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ టాప్ 10 థింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను మళ్ళీ చదువుతాను, నేను నీట్గా రాసుకున్నాను. సో నేను మళ్ళీ చదువుతాను, గుర్తుంచుకోండి. ఒకటి, ఫోకస్ ఏరియా చూస్ చేసుకోండి, దాంట్లో టార్గెట్లు పెట్టుకోండి. థర్డ్ వచ్చేసి ఒక మంచి డైలీ రొటీన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఫోర్త్ వచ్చేసి మీ వర్క్ స్పేస్ని కరెక్ట్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఫిఫ్త్ వచ్చేసి మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకొని మీకు మీరే రివ్యూ చేసుకుంటూ ఉండండి. సిక్స్త్ వచ్చేసి చిన్ని విజయాలను కూడా ఆనందించండి. సెవెంత్ వచ్చేసి ఏంటిదంటే మీ గోల్స్ని ప్రైవేట్గా పెట్టుకోండి అండ్ హంట్ చేయండి. ఎయిత్ వచ్చేసి PPM, ప్రొడక్టివిటీ పర్ మినిట్. నైన్త్ వచ్చేసి బాడీ ఇన్ యువర్ కంట్రోల్. 10th వచ్చేసి పీపుల్ అండ్ బ్రెయిన్స్ అరౌండ్ యూ. సో ఈ 10 కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే, నిజంగా చెప్తున్నా, ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట అని చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా కష్టం ఉంటుంది. అంటే మన లాంటి వాళ్ళకు ఎంత వస్తుందంటే, ఎమోషనల్గా, సైకలాజికల్గా, సోషల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా, స్పిరిచువల్గా, ప్రతి ఒక్క చోట ప్రతిరోజు దెబ్బపడుతూనే ఉంటుంది. అయినా కూడా ఈ 10 థింగ్స్ అనేటివి మీరు డిసిప్లిన్గా చేస్తూ ఉంటే 2025 మళ్ళీ జనవరిలో కలుద్దాం. మీరు మీ గోల్స్ని అచీవ్ అవ్వకపోతే నాకు DM చేయండి, అప్పుడు నేను మాడతా. ఖచ్చితంగా చెప్తున్నా కదా, మీరు ఒక 1 yearలో అచీవ్ చేయగలిగే గోల్స్ ఏవైతే ఉంటాయో పెట్టుకొని ఇవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా అచీవ్ అవుతారు. బట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్, నాట్ ద డెస్టినేషన్ ఆఫ్ అబౌట్ విన్నింగ్ ద థింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్. మీరు A నుంచి Z వరకు పోయేటప్పుడు మీరు Zని ఫోకస్ చేయకూడదు. ABCDEFGHIJKLMNOPQRSTY ఈ థింగ్స్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడే మీరు చాలా నేర్చుకుంటారు అనమాట. ఎప్పుడైతే Z మీద మాత్రమే ఫోకస్ చేస్తారో సెట్ అయిపోతారు. సో నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడింది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మన ఛానల్లో స్టార్టింగ్ మన ఫిట్నెస్ కంటెంట్ పెట్టాము, తర్వాత న్యూట్రిషనల్ కంటెంట్ పెట్టాము, సైన్స్ వీడియోస్ పెట్టాము. సో ఇప్పటి నుంచి ఒక లైఫ్ స్టైల్కి సంబంధించిన కంటెంట్, ఒక మంచి మైండ్ సెట్కి సంబంధించిన కంటెంట్, ఫిట్నెస్కి సంబంధించిన కంటెంట్, ర్యాండమ్ లాగ్స్ కానీ, న్యూట్రిషన్ కానీ, ప్రతి ఒక్కటి నేను ఈ ఇయర్ మీకు మొత్తం డీటెయిల్గా ఇవ్వడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినంత మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ద వే వి సీ ద ఇయర్. ఒక న్యూ ఇయర్ అనేది ఏంటంటే జస్ట్ ఒక 1 more రిమైండర్ దట్ మీకు ఇంకొక ఇయర్ పెరుగుతుంది, నువ్వు ఏం పీక్తున్నావు అని చెప్పేసి, అంతే అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు.